పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. కీర్తనలో మనం చూడగలిగితే 139వ కీర్తన 24వ వచనంలో దావీదు మహారాజు గారు రాస్తూ ఉంటారు. ఏమని అంటారంటే, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో పరిశీలించుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని. మామూలుగా మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా నీకు ఆయాస్కరమైంది, నీకు ఇష్టం లేనిది ఉంటే నాలోంచి తీసేయని మనం చేసుకుంటాం, అంతవరకే చేసుకుంటాం. కానీ ఇక్కడ 2 ఫేజెస్ ఉన్నాయి. ఒకటి, నీకు ఆయాస్కరమైన మార్గం ఉందేమో పరిశీలించి తీసేయి దానిలోంచి నన్ను. రెండోది, నిత్య మార్గంలో నన్ను నడిపించుము అని. ఇది 2 ఫేజెస్ అనమాట. ఫస్ట్ది ఆయాస్కరమైన మార్గము అని అంటే కనుక అది ఆ మార్గం మన హృదయంలోంచి వస్తుంది. అది ఆయాసకరమైన మార్గం అంటే ఎవరికి ఆయాసకము? దేవునికి ఆయాస్కరమైన మార్గము. దేవునికి ఆయాస్కరమైన మార్గం అంటే ఆయనకి ఇష్టం లేని విధానాలు. అది మన హృదయంలోంచి వస్తుంది, మన సొంత ఆలోచనలోంచి, మన సొంత నడవడికల్లోంచి వస్తుంది. అది మన హృదయంలో గర్వం ద్వారా రావచ్చు, తప్పుడు ఆలోచన ద్వారా రావచ్చు, అహంకారం ద్వారా రావచ్చు, ఎలా అయినా రావచ్చు. ఇవన్నీ కూడా మన హృదయంలోంచి వచ్చినవి. అందుకని అవి దేవునికి ఖచ్చితంగా ఇష్టం ఉండవు. అది ఆయనకు ఆయాసాన్ని, విచారాన్ని, బాధని కలుగజేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎప్పటికప్పుడు మనల్ని నడిపించడంలో ఎప్పుడు కూడా ఆయన వెనుక తీయలేదు. ఆయన రకరకాలుగా రకరకాల మనుష్యులని, జాతులని, రాజుల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందులో ఈ కీర్తన రాసింది దావీదు మహారాజు గారు. చిన్నతనం నుంచి కూడా దేవుని పట్ల ఎంతో శ్రద్ధాసక్తులు కలిగిన బిడ్డ. అతని హృదయాన్ని లక్ష్యపెట్టి దేవుడు అతన్ని రాజుగా ఎన్నో సంవత్సరాలకు ముందే అతన్ని అభిషేకింపజేశారు. ఇప్పుడు అదే రాజుగారు ఎంతో పశ్చాత్తాపంతో తను చేసినటువంటి పొరపాటుని దేవుడి దగ్గర చెప్పుకొని తను పశ్చాత్తాపంతో దేవుని దగ్గర క్షమాపణ పొందినటువంటి వ్యక్తి. ఆయన అడుగుతున్నారనమాట, ఆయాసకరమైన మార్గం అంటే మన హృదయంలోంచి వచ్చేది. అయితే హృదయం గురించి ఆలోచిస్తే ఇర్మియా గారు ఎంతో స్పష్టంగా రాస్తారు. 17వ అధ్యాయంలో 9వ వచనంలో రాస్తూ ఉంటారు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలదని. అక్కడే తెలిసిపోతుంది మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే దేవుడు చెప్పే విధానాలు, దేవుడు చూపించే మార్గాలు ఇవి మనకి నచ్చవు, మన కంటికి నచ్చవు. మన కంటికి ఏవి నచ్చుతాయంటే లోకము చూపించే మార్గాలు, లోకములో ఉన్నటువంటి ఆశలు మనల్ని ఆకర్షించి మనల్ని అటువైపు తీసుకెళ్తాయి. కాబట్టి మన హృదయంలోంచి వచ్చేది ఎప్పుడు మోసకరమైందే, ఆ హృదయమే ఘోరమైన వ్యాధి కలదే అని చెప్తా ఉంటారు. అంతేకాకుండా దేవుడు కూడా నోవహు టైంలో అంటారు, ఈ నరులందరూ ఎల్లప్పుడూ బాల్యము నుంచే వారు చెడ్డ తలంపులు కలవాళ్ళు, వారి హృదయములోని ఆలోచన అన్ని కూడా చాలా చెడ్డవి అంటారు ఆయన. అంటే మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన, ఆ ఊహలలోని ఆలోచనలు అంటారు ఆయన. ఆ ఊహలలోని ఆలోచనలు అన్నీ కూడా చెడ్డవి. కాబట్టి మన హృదయం చెడ్డదని దేవుడు చెప్పారు. ఆ తర్వాత దేవుని ప్రవక్త అయిన ఇర్మియా గారు తెలియజేస్తా ఉన్నారు. అందుకనే దావీదు మహారాజు గారు, నీకు ఆయాస్కరమైన మార్గము నాలో ఉంటే తొలగించు దేవా అని అడుగుతున్నారు. అంతేకాకుండా నిత్య మార్గములో నన్ను నడిపించుము. నిత్య మార్గము అనేది ఆ దావీదు గారికి ఎలా వచ్చింది ఆలోచన అంటే, దావీదు గారికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ యొక్క ఆవేశంతో చాలా కీర్తనలు రాశారు. అందుకని మెస్సియానిక్ ప్రాఫెసీస్ ఎక్కువ కీర్తనలోనే ఉంటాయి. మనము నిన్నటి దినాన చెప్పుకున్నట్లు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవని ఎలా చెప్పగలిగారంటే ఆ పరిశుద్ధుడు ఎవరు? కుళ్ళు పట్టని పరిశుద్ధుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. అంతేకాకుండా ఇంకా కొన్ని ప్రాఫెసీస్ ఉంటాయి అక్కడ. అవన్నీ కూడా మన కీర్తనలోనే ఉంటది. హితుడైన వాడే తన మడమను నాతో పాటు భోంచేసిన వాడే తన మడమను నా మీదకు ఎత్తాడని యూదా ఇస్కరియోతు గురించి కూడా ఉంటది. యేసుక్రీస్తు వారి జీవితానికి సంబంధించిన చాలా నెరవేర్పులు కూడా దావీదు గారి నోట పలికించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తే. కాబట్టి నిత్య మార్గంలో నన్ను నడిపించమంటే ఆ నిత్య మార్గం ఒకటి ఉంది అని యేసుక్రీస్తు వారు వచ్చి నిత్య రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేయడానికి నేను ఈ లోకంలో ప్రాణం పెట్టడానికి వచ్చాను అనేంత వరకు ప్రవక్తలకి వాళ్ళకి లేఖనాలలో ఉంది, ప్రవక్తలకి తెలుసు. కానీ చాలా మంది సామాన్య ప్రజానీకానికి ఒక నిత్య మార్గం ఉంది, అది మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుందని నమ్మని వారే ఎక్కువ. అంతకంటే ఎక్కువ ఇశ్రాయేలులోనే పరిసయ్యులతో పాటు సద్దూకయ్యులనే తెగవారు కూడా ఉన్నారు. వారైతే అసలు మనం మరణించిన తర్వాత జీవమే లేదు, ఒక జీవితమే లేదని నమ్మేటటువంటి తెగలోని ప్రజలు వారు.
కాబట్టి ఒక్క రాజ్యంలోనే ఒక్క తెగలోనే రకరకాల ఉద్దేశాలు కలిగి దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసత్వం ఉందని నమ్మని వారు ఎంతో మంది ఉన్నారు. అయితే దావీదు గారు మాత్రం కేవలం దేవుడు ఆయనకి తెలియజేసిన విధానంలో నిత్య మార్గములో నన్ను నడిపించుమని. అయితే ఇప్పటి కాలంలో మనకు అంతా స్పష్టంగా చాలా తేటతెల్లం చేయబడి ఉంది. నిత్య మార్గం అంటే నేనే మార్గము సత్యము జీవమని యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో అదే నిత్య మార్గము. యేసుక్రీస్తు వారు ఈ లోకం నుంచి దేవుని దగ్గరికి ఒక వారధిలాగా వచ్చారు. ఆయన రక్తము ద్వారా మనకు ఒక వంతెన కట్టి మనల్ని ఆ మార్గంలోంచి నడిపించడానికి ఆయన బలిదానంగా సిలువలో ఆయన మన కోసం ప్రాణాలు అర్పించారు. అదే నిత్య మార్గము. ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నీ కడగబడి మనం పశ్చాత్తాపం పొంది మనం మనస్సు మార్చుకుని దేవుని వైపు తిరిగితే ఖచ్చితంగా ఆయన మన వైపు తిరిగి తన దారిలోకి తీసుకెళ్ళగలిగే గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనకి తెలుసు నిత్య మార్గం అంటే అది యేసుక్రీస్తు వారు చెప్పిన మార్గము. అది యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడని తెలుసుకోగలిగే మనకివ్వబడే ఆత్మ యొక్క శక్తి. యేసుక్రీస్తు వారే జీవము కలిగిన దేవుడు అని మనకు తెలుసు. కాబట్టి ఆ నిత్య మార్గము యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకానికి వచ్చింది. కాబట్టి ఆ మార్గంలో నడవటానికి మనకి సహాయం చేస్తూ ఈ లోకంలోని గందరగోళాలన్నిటిలోంచి మనల్ని తప్పించి మెల్లనైనటువంటి తన స్వరము ద్వారా మనల్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఒక వాగ్దానంగా ద్వారా దేవుడు అనుగ్రహించాడు. దూరస్తులైన సమీపస్తులైన ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మి ఆయన నమ్మి మనస్సు మార్చుకుని బాప్తిసం తీసుకుంటారో వారందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడతాడని పేతురు ద్వారా తెలియజేయబడింది. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. మీలో దూరస్తులైన సమీపస్తులైన మీకు మీ పిల్లలకు కూడా ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మకం ఉంచారో బాప్తిస్మం తీసుకున్నారో అట్టి వారికి వాగ్దానము చేయబడింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు మన హృదయంలో ఉన్నారు. కాబట్టి ఆయన ఈ మార్గంలోంచి తొట్టిల్లిపోకుండా మనం కుడికి గాని ఎడం వైపుకి గాని తిరగకుండా దేవుని యొక్క తిన్నని మార్గంలో నడుచుకుంటా వెళ్లే ముందు మనల్ని మనం పరిశీలించుకుంటూ ఆయనకు ఆయాసకరమైన మార్గాన్ని తొలగించుకుని నిత్య మార్గంలో మనల్ని మనం నడిపించుకోగల శక్తి దేవుడు మనకి ఇస్తారని మనం ఆయన్ని ప్రార్థిస్తూ మనందరినీ ఆయన చేతులకు అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మేమందరం కూడా ఏకకంఠముతో ప్రభా ఒకే రకంగా ఏకీభవించి దేవా నీకు ఆయాస్కరమైన మార్గము మా యందు ఉన్నదేమో చూడు, పరిశీలించు ప్రవ్వా, దానిలోంచి మమ్మల్ని తొలగించి నిత్య మార్గాన మమ్మల్ని నడిపించు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే తండ్రి మేమందరం ఎంత పరిశుద్ధాత్మ దేవుని పొందినా సరే ప్రవ్వా లోకం వైపు ఆకర్షించబడుతూ తొట్టిల్లిపోయే శరీర స్వభావాలు మాకున్నాయి తండ్రి. కొద్దిగా అయినా సరే మీరు దాన్ని సహించలేరు ప్రవ్వా. నాయన మీరు పవిత్రుడు సంపూర్ణుడు కాబట్టి మేము కూడా పవిత్రముగా సంపూర్ణంగా ఉండాలని మీరు భావిస్తున్నారు. కాబట్టి ఆ నిత్య మార్గంలో నడిపించబడటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వింటూ లోకం వైపు చూడకుండా ఆకర్షించబడకుండా మేమందరం కూడా నిన్ను చేరుకోవడానికి మాకందరికి సహాయం చేయమని నీ ప్రియకుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.